ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతం గమయ. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే అమ్మ, అందరికీ నమస్తే. అందరికీ నమస్తే. మనం వేదాంత దర్శనములో ప్రథమ అధ్యాయంలోని 4వ పాదంలో చర్చించుకుంటున్నాం. ఈ సృష్టి ఎవరు నిర్మాణం చేస్తారు? సృష్టి స్వయముగా పరాధీనముగా ఉంది, అది పరమాత్మని ఆధీనములో ఉంది. కావున జీవుడికి అంతటి సామర్థ్యం లేదు అని నిరూపణ చేస్తూ బ్రహ్మ వైపు వెళ్తున్నాం. ఈరోజు మన సూత్రము జీవ ముఖ్య ప్రాణలింగాన్ ఏతి చేత్ తద్ వ్యాఖ్యాతం. అంటే ఇప్పుడు ఈ సృష్టి ఏదైతే రచింపబడిందో ఇక్కడ రచించిన వాడు పరమాత్ముడు. ఎవరి కోసం రచింపబడింది? జీవుల కోసం రచించారు. జీవుల కోసం. ఆత్మ కోసం. అంటే ఆ ప్రకృతి యొక్క సుఖమును కానీ దుఃఖమును కానీ ఎవరు అనుభవిస్తున్నారు? జీవులే. జీవుడు అనుభవిస్తున్నప్పుడు ఆ స్వేచ్ఛగా జీవుడు తీసుకోవచ్చు కదా. ఆ అధికారం ఏదో జీవుడికి పరమాత్ముడు ఇచ్చినట్టయితే బాగుంటుంది కదా. ఏంటి విజయత్వం? ఇవ్వడు. జీవునికి అంత సామర్థ్యం లేదు కదా మాతాజీ. అల్ప జీవునకు అంత సామర్థ్యం లేదు అని మీరు అంటున్నారు. ఎందుకు ఈ ప్రశ్న ఎందుకు వచ్చింది అనేది కూడా మనం తెలుసుకోవాలి. కౌశతికి బ్రాహ్మణ గ్రంథములో తద్యథా శ్రేష్ఠి స్వైర్భుంక్తే యథా వా స్వాహ శ్రేష్ఠినం భుంజంతే తేవమై వేష ప్రజ్ఞాత ఏతైరాత్మభిభుంక్తే ఏవేమే వైత ఆత్మానం ఏతమాత్మానం భుంజంతే. ఇప్పుడు ఒక యజమానుడు ఉంటాడు. ఆ యజమానునికి అంటే పాచకురాలు అంటే వంట చేసే ఆవిడ చక్కగా భోజనాదులను ఏర్పరిస్తే అప్పుడు ఆ భోజనాదుల యొక్క రసాన్ని ఎవరు ఆస్వాదిస్తున్నారు? యజమాని ఆస్వాదిస్తారు. యజమానుడు ఆస్వాదిస్తున్నాడు. స్వయముగా సేవకురాలికి ఆస్వాదించే అవకాశం అక్కడ లేదు. అటులనే ఈ సృష్టి పరమాత్ముడు రచిస్తున్నాడు కదా, పరమాత్ముడు అనుభవించవచ్చు కదా అని ఒక ప్రశ్న. దానికి అక్కడ ఇంకొక సమాధానం ఏం చెప్తాడంటే, ఇప్పుడు ఎవరైతే సేవకురాలు ఉందో సేవకుడు ఉన్నాడో అతను యజమానునికి భోజనం సిద్ధం చేస్తున్నారు, ఇది సత్యం. ఉచితంగా తయారు చేస్తున్నారా లేదా ఏమన్నా వేతనం తీసుకుంటారా? వేతనం తీసుకుంటారు. అంటే ఎంత గొప్ప సేవకుడైనా ఎంత నిజాయితీ గల సేవకుడైనా సరే వేతనాదులను ఆశించి ఈ భోజనాది పాకశాలలో కార్యం నెరవేరుతుంది. అలాగే జీవుడు కర్మలు చేస్తున్నాడు. పరమాత్మునికి ఏమైనా ఇస్తున్నాడా? అంటే ఇక్కడ పాచకురాలే వంట చేసుకొని పాచకురాలే తినడం లేదు.
ఆమె అతనికి ప్రసాదిస్తే అతను దానికి బదులుగా ఏమిస్తున్నాడు? వేతనం ఇస్తున్నాడు. కానీ ఈ సృష్టిలో జీవాత్మ పరమాత్మ మధ్యలో అలాంటి ఇచ్చుపుచ్చుకాలు ఏమైనా ఉన్నాయా? లేవు. లేవు. అది ఇక్కడ మనం తెలుసుకోవాలి. ఈ సృష్టికి పరమాత్ముడు యజమానుడే. ఒకవేళ జీవులని భృత్యులుగా స్వీకరించినప్పటికీ యజమానుడు వృక్షాదుల యందు చక్కటి రసయుక్తమైన కందమూలాలను ప్రసాదిస్తున్నప్పటికీ దాన్ని భుజిస్తున్నాడు ఈ మృత్యు అనే ఆత్మ. కానీ పరమాత్మనికి తిరిగి ఎప్పుడు ఎవరైనా ఏమైనా ఇస్తున్నారా? ఏమి ఏమీ పెట్టడం లేదు. అందుకనే మీరు ఇక్కడ ప్రశ్నించుకోవచ్చు, అందుకే కదా మేము విగ్రహానికి పుష్పాలు పెడుతున్నాము, వస్త్రం ఇస్తున్నాము, సువర్ణ శిఖరం చేపిస్తున్నాము, అమ్మవారికి చక్కగా ధూప దీప నైవేద్యాలు బలిస్తున్నాము. ఇలా ఎన్నో అభిప్రాయాలను మీరు వ్యక్తపరచుకోవచ్చు, మిమ్మల్ని మీరు సంతృప్తి పరచుకోవచ్చు. కానీ నిజంగా ఆ మూర్తత్వ స్థానములో పరమాత్ముడు లేడు. మీరు ఏదైతే సమర్పించామో అనుకుంటున్నారో ఆ సమర్పించినటువంటి తత్వం మూలంలోకి వెళ్తే, ఇప్పుడు మీరు వస్త్రం ఇచ్చాము అమ్మవారికి అన్నాం అనుకోండి, ఆ వస్త్రం దేనితో తయారైతుంది? తంతువులతో. ఆ తంతువులను ఎవరు నిర్మాణం చేశారు? పరమాత్ముడు. సరే, మేము సువర్ణము ఆభరణాలు ఇచ్చాము అంటున్నారు, కానీ ఆ మూల సువర్ణాన్ని ఎవరు తయారు చేశారు? సరే, మీరు ఏదైతే విగ్రహాన్ని చక్కగా చెక్కారో ఆ విగ్రహంలో ఉన్నటువంటి మూలాన్ని ఎవరు తయారు చేశారు? మరి ఏది మీరు పరమాత్మనికి ఇచ్చినట్టు? ధూప దీప నైవేద్యాలు, వస్త్రము, ఆభరణాలు, చివరికి ఎందులో అయితే మనం పరమాత్ముడు ఉన్నాడని ఒక విగ్రహాన్ని చెక్కామో ఆ మూలతత్వము కూడా ఎవరు తయారు చేశారు? మనం ఏమిచ్చాము? సరే అమ్మ, మేము ఇవన్నీ ఇవ్వము, అందుకే అగ్నిహోత్రం చేస్తున్నామని అనొచ్చు మీరు. అగ్నిహోత్రములో మీరు ఏదైతే యజ్ఞకుండం పెడుతున్నారో ఆ యజ్ఞకుండానికి 4 అంగుళాల స్థలం ఎవరు నిర్మాణం చేశారు? పరమాత్ముడే. ఆ యజ్ఞంలో వేసిన సమిధలు పరమాత్ముడే. మీరు నెయ్యి తయారు చేస్తున్నారు, మూలంలో ఉన్న గోమాత శక్తిలో ఔషధాలు పరమాత్ముడే. మీరు చదువుతున్న మంత్రము చివరికి మీరు మంత్రాన్ని గాని అర్ఘ్యము గాని దేంతోనైతే వదులుతున్నారో ఆ హస్త పాదాదులు మనస్సాది వాగింద్రియాలకు కర్త ఎవరు? ఏమిచ్చాము? ఏమైంది? ఆగిపోయారు. పరమాత్ముడే. ఇంత లోతుగా ఆలోచించక అజ్ఞానం అనుకుంటున్నాము. అందుకనే లోకమున యజమాని తన కార్యము సిద్ధింపజేసుకుంటున్నటువంటి సేవకులకు వేతనం ఇస్తున్నారు. ఆ వేతనము ద్వారా తమ కుటుంబ పోషణము జరుగుతుందని సేవకులు యజమాని దగ్గర పని చేస్తున్నారు. లోకములో ఉన్నటువంటి అనుబంధమే ఈ జగత్తు యొక్క నిర్మాణకర్త అయిన యజమానిగా ఉన్న పరమాత్మునికి ఆ సృష్టిలో అనుభవిస్తున్న జీవులకి మనము పోల్చడానికి వీలు లేదు. ఎందుకంటే పరమాత్ముడు ప్రసాదిస్తున్నాడు, జీవుడు పుచ్చుకుంటున్నాడు. ఎక్కడ పరమాత్మునికి ఇవ్వడం లేదు. మీరు అనుకోవచ్చు, ఎందుకు మాతాజీ మనస్సాది ఇంద్రియాలు కాకుండా మేము ప్రతినిత్యం ఆత్మ ద్వారా పరమాత్మని స్తుతిస్తాము అంటే దానికి కూడా ఫలం ఏముంది? మన ఆనందము. అంటే అక్కడ కూడా జీవుడు తీసుకుంటున్నాడా, ఇస్తున్నాడా? తీసుకుంటున్నాడు. కాబట్టి జీవుడు పరమాత్మనికి ఇచ్చే స్థాయిలో ఏ రోజుకి ఉండడు అంటున్నాడు. అలాగే ఇంకొకటి, ఒకసారి ఏమవుతుంది, ఇద్దరు వ్యక్తులు గాఢంగా నిద్రపోతున్నారు, చాలా గాఢంగా నిద్రపోయారు. ఆ గాఢ నిద్ర అంటే ఒక రకంగా సుషుప్తి నిద్ర, స్వప్న నిద్ర కాదు. స్వప్నములో లేరు వాళ్ళు, సుషుప్తిలో ఉన్నారు.
మీరు దూరము నుండి లేవండి లేవండి అంటే వాళ్ళు లేస్తారా? లేవరు. లేవరు. వాళ్ళు లేచి కూర్చోవాలి. మనం ఇప్పుడు వాళ్ళతో మనం అనుకున్న ఆలోచనలు వాళ్ళకి చెప్పాలి అంటే మనం ఏం చెయ్యాలి? చెయ్యి బట్టి లేపాలి, తట్టాలి. అందే అంటాడు ఇక్కడ, అన్యార్థంతో జైమిని ప్రశ్న వ్యాఖ్యానాభ్యాం అపి చైవమేకే. ఓ బాలాకి, ఇద్దరు నిద్రిస్తున్నప్పుడు గమనించు. వాళ్ళని మనము దూరముగా ఉండి ఎంత పిలిచినా ఆ ఇరువురు మేలుకోరు. మనము దగ్గరికి వెళ్ళి వాళ్ళ చెవులో నామము చెప్పినప్పుడు, లేదో వాళ్ళ శరీరాన్ని కదిలించినప్పుడు వాళ్ళల్లో కాస్త చైతన్యం వచ్చి ఏమిటి అనే మన పిలుపుకి వాళ్ళు సమాధానం ఇస్తారు. అంటే పడుకున్నప్పుడు ఆ ఇంద్రియాలు ఎక్కడున్నవి? మనం చెవులో ఊదుతున్నప్పుడు ఏ ఇంద్రియాన్నైతే ఆధారంగా చేసుకొని మనం చెవులో మాట్లాడామో, దూరంగా ఉన్నప్పుడు ఆ ఇంద్రియం ఎక్కడుంది? ఇది చాలా సూక్ష్మమైన విషయం. అంటే సుషుప్తి స్థానములో ఎప్పుడైతే జీవుడు సుషుప్తిలోకి వెళ్తాడో అప్పుడు ఇంద్రియాలన్నీ కూడా తమ తమ స్థానములో ఉంటవి. అంటే జీవుడితో సంబంధాన్ని తెగిపోతాడు. అర్థమైందా? జీవుడు సుషుప్తిలో ఉన్నప్పుడు మనస్సాది ఇంద్రియాల వ్యవహారాన్ని ఏం చేస్తాడు? నిలిపివేస్తాడు. ఆ ఇంద్రియాలతో ఏకీభవించడు, అతని స్వరూపములో ఉంటాడు. అదే స్వప్నములో ఉన్నప్పుడు జాగృతావస్థలో ఉంటాడు. స్వప్నంలో ఉన్నప్పుడు సూక్ష్మ శరీరంతో ఉంటాడు. సూక్ష్మ శరీరముతో పని చేసుకుంటాడు గనక దూరం నుండి పిలిచిన, నెమ్మదిగా పిలిచిన, గట్టిగా పిలిచిన అతనికి వినిపిస్తుంది. ఎందుకంటే అతను స్వప్నములో ఇంద్రియాలను ఉపయోగించుకుంటున్నాడు. అంటే అతని మనస్సులో ఈ సంస్కారం ఉంది, మమ నామ దేవదత్త. అంటే అక్కడ ఉన్న వ్యక్తి ఓ దేవదత్త, ఓ అజాత శత్రువు అని పిలుస్తున్నాడు. అంటే ఆ సమయములో జీవుడు స్వప్నములో ఉంటే మనస్సులో ఈ అజాత శత్రువు అనే నామము నాకు మాత్రమే అన్న సంస్కారముతో స్వప్నములో ఉన్నప్పుడు పిలువగానే లేస్తాడు. అర్థమవుతుందా? స్వప్నము అంటే తెలుసు కదా, అది కూడా మర్చిపోయారు. స్వప్నావస్థ అంటే ఏంటి? మనం మేల్కొని చూసినప్పటికీ నిద్రలో వాటిని కలగంటూ ఉంటాం. కళ చెప్పండి. నిద్రపోయినప్పటికీ కళలు, మనము కళలు కంటూ ఉంటాం. దాన్ని స్థితి ఏమంటారు? స్వప్న స్థితి. ఆ సమయములో బయట గోళాలన్నీ కూడా నిలిపివేయబడుతుంది, కానీ పడుకొని ఉండి అనేక కళలని అంటే ఆ సమయములో మనస్సుని, బుద్ధిని, చిత్తమును ఉపయోగించుకుంటున్నాడు. అంటే తన స్వరూపములో లేడు. ఎవరితో కనెక్ట్ అయి ఉన్నాడు? సూక్ష్మ శరీరముతో కనెక్ట్ అయి ఉన్నాడు. అందుకే ఎవరైనా అజాత శత్రువు అని పిలువగానే అతను ఎందుకు ఇలా ఉలిక్కి పడతాడు అని అంటే, అతనికి దినములో ఆయన మేలుకొని ఉన్నప్పుడు అతనిని అందరూ ఏమని పిలుస్తారు? అజాత శత్రువు అని పిలుస్తారు. అంటే ఆ అజాత శత్రువు అనే నామము నాది, అది నన్నే పిలుస్తున్నారన్న అవగాహనతో స్వప్నములో ఉన్నప్పుడు కూడా ఒక మనిషి పిలవగానే మనము ఉలిక్కి పడతాము, సమాధానం ఇస్తాము, ఏం జరిగింది అంటాం. కానీ అదే సుషుప్తి అవస్థలో మనం ఈ సూక్ష్మ శరీరముతో సంబంధం ఉండదు గనక, మనలో మనం ఉంటాము గనక ఎంత పిలిచినా మనకు వినబడదు. అందుకనే ఇంట్లో చౌర్యం అవుతున్నప్పుడు కూడా అదే స్వప్నంలో ఉంటే మనకి బీరువా తీసినా, తలుపులు కొట్టినా, ఏదన్నా కొంచెం శబ్దమైనా మనకు
పూర్తిగా మెలకు వస్తుంది. అవగాహనలోకి లేకపోయినా కొంత తెలుస్తుంది. అర్థమవుతుంది. అర్థమవుతుంది. కానీ గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఆ దొంగ మన దగ్గర నిలబడి బీరువా తీస్తాడు, మన నడుముకున్న తాళం చైనే తీసుకుంటాడు, కానీ మనకు తెలియదు. తెలియదు. ఎందుకు? ఆ సమయములో మనము శరీరగత అవయవాలని ఏం చేసాము? ఉపయోగించుకోవడం ఆపివేసాము. అందుకనే మనకు అక్కడ జరుగుతున్న విషయము తెలియదు. అర్థమైందా? అంటే జీవుడు జాగ్రత్త అవస్థలో ఒకలాగా వ్యవహరిస్తాడు, మేలుకొని ఉన్నప్పుడు, అంటే ఇప్పుడు మనం అందరం మేలుకొని ఉన్నాం, ఈ మేలుకొని ఉన్నప్పుడు మన వ్యవహారం ఎలా ఉంటుంది? శబ్ద స్పర్శ రూపరస గంధాదులతో ఉంటది. నిజంగా మనం వింటున్నప్పుడు స్పర్శించలేము, స్పర్శించి ఉన్నప్పుడు తినలేము, తింటున్నప్పుడు శ్వాస తీసుకోలేము. కానీ మనకు ఎలా కనబడుతుంది? ఇప్పుడు మన వ్యవహారం అంతా ఎలా ఉంది? అదేంటి మాతాజీ, నేను మీది వింటున్నా, నా శరీరాన్ని స్పర్శించుకుంటున్నా, ఆహ్లాదిస్తున్నా, ఇన్ని జరుగుతున్నాయి కదా అని మీరు అనుకోవచ్చు. ఇవి ఎంత వేగంగా ఉన్నది అని అంటే మనకు ఆ జరుగుతున్న క్రియల మధ్యలో అవగాహన లేదు, గ్యాప్ ఉన్నది. మనం పసిగట్టలేకపోవడం వల్ల ఏమంటున్నాము? నేను అన్ని ఒకేసారి అనుకుంటాం. దీనికే ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు కొత్తగా కారు నడిపించాల్సి వస్తుంది. అప్పుడు మీ యొక్క ఏకాగ్రత ఎంత జాగ్రత్తగా నడిపిస్తారు మీరు? మిమ్మల్ని పక్కనున్న వాళ్ళు నవ్వినా కూడా సైలెంట్, నాకు డిస్టర్బ్ అవుతుంది అని అంట. ఎందుకు? అభ్యాసం లేదు కనుక వాళ్ళు చాలా మైండ్ పెట్టి కారు నడిపిస్తారు. అదే ప్రాక్టీస్ అయిపోయింది అనుకోండి, అయిపోయిన తర్వాత ఏంటి? తింటారు, మాట్లాడతారు, ఫోన్లో సమాధానం ఇస్తారు. అర్థమైందా? ఎందువల్ల? ఇక్కడ అభ్యాసం లేదు, ఇక్కడ అభ్యాసం ఉంది. అటులనే జీవుడు కూడా ఒకసారి ఒక పని మాత్రమే చెయ్యగలుగుతాడు, కానీ వివిధ శరీరాదుల యందు ఈ ఇంద్రియాలతో పని తీసుకోవడానికి ఎంత ప్రాక్టీస్ అయిపోయింది అని అంటే, వినడం, త్రాగడం, మాట్లాడడం, పరిగెత్తడం, అర్థం చేసుకోవడం, సమాధానం ఇవ్వడం, ఈ ఇన్ని రకాల క్రియల మధ్యలో ఎంత గ్యాప్ ఉందో తెలుసుకోలేనంత వేగముగా ఇక్కడ పనులు జరుగుతున్నవి. అర్థమైందా? అందుకని ఏమంటాడు? మా జీవాత్మ మేలుకొని ఉన్నప్పుడు ఒకలాగా వ్యవహరిస్తుంది, స్వప్నంలో ఉన్నప్పుడు ఒకలాగా ఉంటుంది, సుషుప్తిలో ఉన్నప్పుడు ఉంది. అది తురీయ అవస్థలోకి వెళ్తే దాని వ్యవహారం ఇంకోలా ఉంటుంది. పోనీ ఈ 4 స్థితులు ఒక దేహంలోనే జరుగుతున్నాయా, లేక అన్య దేహాలకి వెళ్తున్నాడా? ఒకటే కదా. మనం గాఢ నిద్రపోతాం, అప్పుడప్పుడు మన ఇళ్లలో వివాహాది శుభకార్యాలు అవుతవి. మనము దినములో చాలా పని చేసి అలసిపోయి పడుకున్నాం. ఇక మన ఆడపడుచులో, మన తోటి కోడన్లో, లేక మన రక్త సంబంధిక అక్క చెల్లెన్లో వాళ్ళకు నిద్ర పట్టక వాళ్ళు ఏదో ముచ్చట్లు పెట్టిండ్రు, లేదా ఏవో జోకులు, ఏవో గేమ్ ఆడిండ్రు. తెల్లారి మీరు లేసాక మీరు ఆడుకున్నారా? నాకు అసలు తెలియలేదే. మేము మీ దగ్గరే ఉండి ఎంత నవ్వుకున్నామంటే, మేము ఇలా కూడా అనుకున్నాము, ఎంత నిద్రపోతుంది చూడు, నవ్వుకు లేస్తేనే లేదని అనుకుంటామా? అనుకోమా? అంటే ఆ సమయంలో ఆ శరీరములో ఆ సోల్ లేదా? ఉంది. ఒకవేళ ఆమె లేకపోతే మీరు అందరు ఏం చేసేవాళ్ళు? పెళ్లి చేసేవాళ్ళ, శ్మశాన వాటికకి వెళ్ళేవాళ్ళ? అంటే జీవుడు ఏదైతే మేలుకొని ఉన్నాడో, ఏదైతే స్వప్నంలో ఉన్నాడో, ఏ తత్వం అయితే అంటే సుషుప్తి అవస్థలో ఉందో, ఎప్పుడు తురి అవస్థలో ఉన్నాడో, ఈ 4 స్థలాల యందు జీవాత్మ సామర్థ్యం వేరువేరుగా ఉంది. అంటే అతను ఒక శరీరములో మేలుకొని ఉన్నప్పుడు స్వప్నంలో ఉండడం లేదు,
స్వప్నంలో ఉన్నప్పుడు సుషుప్తిలో ఉండడు, సుషుప్తిలో ఉన్నప్పుడు తురియ అవస్థలో ఉండడు, తురియ అవస్థలో ఉన్నప్పుడు ఈ మూడు ఉండవు. ఇలా అల్ప సామర్థ్యుడైన జీవుడు ఈ జగత్ కార్యమును చెయ్యలేడు. చేయలేడు అని అంటున్నాడు. అని ఏం చెప్తున్నాడు? వాక్య సమన్వయాత్. ఏ విధముగా మీరు ప్రమాణాలు తీసుకున్నా శాస్త్రము కూడా ఇదే చెప్తుంది. ప్రళయమున ఏక ఏవ ఆసీత్, హిరణ్య గర్భ పతిరేక ఆసీత్. ప్రళయానికి పూర్వము అంటే ప్రళయ సమయమున, సృష్టికి పూర్వము ఆ పరమాత్ముడు ఒక్కడే ఉండే. అందుకనే ఇక్కడి నుంచే అద్వైతము, విశిష్ట అద్వైతవాదం పుట్టింది. మీరే అంటున్నారు కదా ప్రళయములో పరమాత్ముడు ఒక్కడే ఉన్నాడని. కార్యరూప జగత్తున ఈ వివిధ ప్రాణులున్నవి అని అంటే అక్కడ ప్రళయ సమయములో జీవుడు లేడని కాదు, కారణ సృష్టి లేదని కాదు. ఈ ఇరువురి యొక్క ఏదైతే బంధం ఉందో ఏంటి, ఇప్పుడు జీవుడు తన చేష్టలన్నీ ఎక్కడ చేస్తాడు? జీవుని యొక్క కోరికలు, జీవుని యొక్క ప్రగతి, జీవుని యొక్క అభిమతము, సలహాలు ఎప్పుడు వ్యక్తం చేసుకోగలుగుతాడు? కార్యరూప జగత్తున స్థూల దేహాన్ని ఆశ్రయించినప్పుడు. అక్కడ అది చెప్పబడింది. జీవుడు ప్రళయముల లేడని కాదు, ప్రళయముల జీవుడు ఉన్నాడు. కానీ అతని ఉనికిని చాటి చెప్పుకోవడానికి అతనికి ప్రళయమున లేదు. అందుకనే కార్యరూప జగత్తున 100 ఏళ్ల క్రింద ఏ యోనిలో ఉన్నాడో అతనికే తెలియదు. ఇప్పుడు విజయత్తమ్మకి 63 60 ఏండ్లు ఉన్నాయి అనుకుందాం, నాకు కరెక్ట్ గా తెలియదు. మీరు 60 ఏండ్లకి ముందు ఎక్కడి నుండి వచ్చారు విజయత్తమ్మ అంటే ఏమంటది? మీరు మియాపూర్కి ఎప్పుడు వచ్చారంటే అమ్మ 16 సంవత్సరాలు అవుతుంది, ముందు మేము కామారెడ్డిలో ఉండే, పెళ్లి కాక ముందు ఆ పల్లెటూరులో ఉండే, మా అమ్మ మా నాన్న మీరు ఇన్ని చిరునామాలు చెప్తుండ్రు. మరి మీరు మీ అమ్మ గర్భంలోకి వచ్చి నేర్చినప్పుడు ఏ అడ్రస్ తోటి వచ్చారు చెప్పండి నాకు. మీరే అర్నక్కలో మీరు, నేను మీ ఎగ్జాంపుల్ తీసుకున్నా, ఎవరికి తెలియదు. అరే మీకు తెలుసా అని అడిగా, ఎవరికి పక్కన పెట్టండి, తెలియదు. పోనీ 60 ఏళ్ళకి ముందు మీరు ఉన్నారా లేదా? ఉన్నా, శరీరం లేదు, ఆత్మ నేను ఉన్నా. ఆహా, శరీరం కూడా లేదా? అంటే మోక్షం నుండి వచ్చారు. ఏ దగ్గర ఎలాంటి ఐశ్వర్యాలు అనుభవిస్తున్నామో, ఎలాంటి దరిద్రాలు అనుభవించామో, ఏ యోనిలో ఉన్నామో ఎవ్వరికి తెలియదు. ఎవరికి తెలియదంటే పరమాత్మనికి తెలియదని మాత్రం అనుకోవద్దు. అలాగే మనసుకి బుద్ధికి కూడా తెలియదని అనుకోవద్దు. ఈ స్థూల దేహానికి, స్థూల ఇంద్రియాలకు, ఈ స్థూల దేహముతో సంబంధం పెట్టుకున్న ఆత్మకి ఆ సమయంలో అవగాహన లేదు. అదే మనం డీప్ మెడిటేషన్ లోకి వెళ్తే, మన మనస్సు మన ఆధీనంలోకి వస్తే, ఆ మనస్సులో ఉన్నటువంటి ప్రవృత్తుల ద్వారా, ఆ మనస్సులో ఉన్నటువంటి కోరికల ద్వారా, ఆ మనస్సులో ఉన్నటువంటి స్మృతుల ద్వారా జీవుడు స్వయముగా తనని తాను తెలుసుకోగలుగుతాడు, అతను ఏ ఏ యోని నుండి వచ్చాడు అనేది. అర్థమైందా? ధ్యానములో ఆ మనస్సులో ఉన్నటువంటి ప్రవృత్తుల ద్వారా, మనస్సులో ఉన్న సంస్కారాల ద్వారా జీవుడు తనని తాను అంచనా వేసుకోగలుగుతాడు. అందుకనే జన్మ కథాంత సంబోధ అంటాడు. చిత్తవృత్తులను నిరోధించుకోగలిగితే, అంతర్గత యాత్ర విజయం వైపు నడుస్తే
మీకు ఏమి దొరుకుతుంది అంటే నీవెవరవో ఎక్కడి నుండి వచ్చావో తెలుసుకోగలుగుతావు. అలాగే ఆ సంస్కారాలను బట్టి, ఆ స్మృతులను బట్టి, ఆ ప్రవృత్తులని బట్టి అవి ఎంత మోతాదులో ఉన్నవో దాన్ని బట్టి నీ భవిష్యత్తు యోని కూడా నువ్వు తెలుసుకోగలుగుతావు. అందుకనే సాధువులు, సన్యాసులు, గురువుల వెనుక భారతీయులు పాద పూజ చేస్తూ మా జన్మను తరింపజేయండి, మా జన్మను తరింపజేయండి అని ఏంటి కుంభమేళలో వాళ్ళు స్నానాలు చేస్తే వాళ్ళు నగ్నంగా చేస్తున్నారా? నేను ఇక్కడ ఎటువంటి అపశబ్దాలు ఉపయోగించను, కానీ ఆ ఋషులు, ఆ సాధువులు, సన్యాసులు స్నానం చేసిన తర్వాత, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఆ నీళ్ళల్లో స్నానం చేస్తే మనకి మోక్షం వస్తుందన్న పరంపర ఈ శాస్త్రాల నుండే వికృతిగా వచ్చినది. కానీ పరమాత్ముడు ఒక సన్యాసికి, ఒక సాధువుకి, ఆ సాధువుకే ఆ సన్యాసికే ఇవ్వలేదు. ఏ ఏ ఆత్మలైతే సాధుత్వముతో జీవిస్తాయో, ఏ ఏ ఆత్మలైతే గృహస్థములో ఉంటూ కూడా గృహస్థములో మలినముగా ఉండరో, తన రక్త సంబంధికులను, సేవకులను దోచుకోరో, చాలా శుద్ధ వ్యవహారం చేసుకుంటారో, నిరంతరము సన్యస్త జీవితము గడుపుతారో, వాళ్ళందరికి కూడా పరమాత్ముడు ఈ శక్తిని ఇస్తాడు. కానీ మనమేం చేస్తున్నాము? 30 ఏండ్ల కింద మనకి భర్త ఎవరో తెలియదు, ఈ పిల్లలు ఎవరో తెలియదు. అప్పుడున్నంత పవిత్ర మనస్సు ఇప్పుడు ఉందా? ఎట్లయితదమ్మా? అప్పుడంటే నాకు పిల్లలు లేరు, ఇప్పుడు నాకు పిల్లలు ఉన్నారు. అరే, నీ పిల్లలు ఎంతకాలం నీతో ఉన్నారు? నీతో నీ పిల్లలు ఎంతవరకు ఉంటారు? పోనీ నీకు 100 ఏండ్ల ఆయువు, 30 ఏండ్లకి పిల్లలు పుట్టిండ్రు అంటే మీరు 100 ఏండ్ల ఆయు వేసుకుంటే 70 ఏండ్ల వరకు ఉంటారు మీ పిల్లలు మీతో. 70 ఏండ్ల తర్వాత మీరు వార్ధాక్యములోనే, ఇప్పుడు మా అమ్మనే ఉంది, మమ్మల్ని ఎంతో అపురూపంగా పెంచి పెద్ద చేసింది. ఆ తల్లి ఎంత త్యాగమూర్తి అంటే, మాకు దుఃఖం ఉంది అంటే పరిగెత్తుకుంటూ వచ్చేది. ఇప్పుడన్నా 4C రోడ్లు అయినాయి, అప్పుడైతే ఎర్ర బస్సులు, బస్ స్టాండ్కి రావాలి, నిజాం సార్కి వచ్చి ఎక్కాలి, లేదా బస్సులు మార్చి ఇచ్చి ఎంతో కష్టపడి వచ్చారు అమ్మ నాన్న. మా 3 కూతుర్లకి ఏ కష్టం వచ్చినా పరిగెత్తుకుంటూ వచ్చేవారు. మరి ఇవాళ ఆ తల్లి మంచం పడితే మేము వెళ్ళగలుగుతున్నామా? మా సంసారాన్ని వదులుకుని ఆమెను పట్టుకొని ఉండగలుగుతున్నామా? ఆ తల్లిని తృప్తిగా చూసుకోగలుగుతున్నామా? మరి ఆమె చెయ్యలేదా అంటే చేసింది, జ్ఞప్తి లేదా అంటే ఉంది. ఇవాళ మా పిల్లలతో మేము పురుడు పోసుకున్నప్పుడు కానీ, ఆపరేషన్స్ అయినప్పుడు కానీ ఏదైనా ఉంది అంటే ఆ తల్లిదండ్రులే కదా. కానీ ఇవాళ ఆ తల్లిదండ్రులకు కష్టాలు వస్తే ఈ పిల్లలు ఇప్పుడు వచ్చారు, నాకు మా అమ్మ ముందుంది అని మనం పరిగెత్తుకుంటూ వెళ్ళగలుగుతున్నామా? ఇటువంటి బంధాల కోసము ఎవరి స్వార్థం వాళ్ళది, ఎవరైనా ముందుకే చూస్తున్నారే. అలాంటి బంధాల కోసం మనం గృహస్థ జీవితంలోకి వచ్చిన తర్వాత ఎందుకు మలినమైన సంపత్తులని కూడబెట్టుకోవాలి? అధర్మమైనటువంటి ప్రవృత్తిని ఎందుకు చెయ్యాలి? నిజాయితీగా ఉందాం, శ్రమించుకుంటూ ఉందాం, భద్రంగా ఉందాం. భగవంతుని అనుగ్రహముతో బంగారు పళ్ళెంలో తినగలిగితే బంగారు పళ్ళెంలో తిందాం. అనుగ్రహం లేదా ఒక కుండలో చారు వండుకుందాం, ఇంకో కుండలో పప్పు వండుకుందాం. చెట్టుకు కాసిన ఆకులలో తినే యోగం దొరకాలి. అంతేకాని ఏ బంధమైతే, ఏ సంపత్తి అయితే మనతో శాశ్వతము కాదో, మనతో రాదో, మనకు నిలబడరో, మన కోసం తహతహలాడరో, అటువంటి వారి కోసమా మనం ఇంత అపవిత్రమైన మలినమైన మనస్సును తయారు చేసుకున్నాం? ఇది మోహముతోనే జరిగింది. అందుకే అంటాడు, మీరు గృహస్థులైన పరమాత్మునికి ఎటువంటి అభ్యంతరం లేదు. గృహస్థులు కూడా మోక్షాన్ని పొందవచ్చు, గృహస్థులు కూడా జపము చేసుకోవచ్చు, గృహస్థులు కూడా కైవల్యాన్ని సిద్ధింప
చేసుకోవచ్చు. కానీ ఆ గృహస్థములో కమలం పువ్వు వలె ఉండాలి. అలా ఉండగలిగితేనే మనం గృహస్థము నుండి కైవల్యాన్ని చేరుకోగలుగుతాం. ఎప్పుడైతే ఇంత పవిత్రంగా జీవిస్తామో అప్పుడు జన్మ కథాంత సంబోధ మనకు సర్వం అర్థమవుతుంది. ఇప్పుడు చెప్పండి, నిజాయితీగా ఉన్నందుకు, ధర్మముగా ఉన్నందుకు, పుణ్యముగా ఉన్నందుకు, అశాశ్వతమైన సంపత్తుల కోసం మనము ఎటువంటి కపట వ్యవహారము చెయ్యనందుకు మనం ఐశ్వర్యవంతులమా పేదవాళ్ళమా? ఐశ్వర్యవంతులమే అని అంటారు కదా. ఎట్లయితుందమ్మా? మేము అప్పుడు ఇట్లా చూసుకున్నాం కాబట్టి ఈరోజు ఇంత సంపాదించుకోగలిగాము. మనం అందరం అదే అంటాం కదా. మనందరి ఆలోచనలు ఎలా ఉన్నాయి? అలా ఎలా అవుతుంది? సిమెంట్లో కిలో బూడిద కలుపుతూనే కదమ్మా సిమెంట్ కిలో 50 రూపాయలు, బూడిద రేట్ ఎంత? 10 రూపాయలు. అంటే మనం ఇవాళ 10 కిలోల దగ్గర ఒక 2 కిలోల బూడిద కలిపితే 80 రూపాయలు వస్తావే. ఎందుకు నిజాయితీగా వ్యాపారం చేయాలి? ధనికులం ఎలా అవుతాం మనం అని ఇంత అజ్ఞానముతో మనం ఉన్నామే. మిరియాలలో పొప్పుడు గింజలు కలుపుతాం, కారం పొడిలో ఇటుక పొడి కలుపుతాం, టిఫిన్ సెంటర్లో ఇడ్లీ పిండి ఉందనుకో నిన్నటి ఇడ్లీ పిండి కలుపుతాం. ఎందుకు, ఎవరిని ఎందుకు మోసం చేస్తున్నామో, ఏమి సంపాదించాలో, ఏమి వృద్ధి చేసుకోవాలో కూడా మనకు తెలియని పరిస్థితిలో ఉన్నాం. మనం కేవలం వస్తువులో చూస్తున్నాం. నా పెళ్ళప్పుడు నాకు 2 ఎకరాలు లేకుండే, ఇప్పుడు నేను నా బుద్ధితోటి నేను చేసినందుకు ఇవాళ మాకు 10 ఎకరాలు అయినవి. మా పెళ్ళప్పుడు మా అమ్మ వాళ్ళు 10 తులాలు 5 తులాలు బంగారం పెట్టిండ్రు. ఇవాళ నా భర్త సంపాదనతో నేను చాలా జాగ్రత్తగా ఉన్నందుకు 100 తులాల బంగారం ఉంది. అరే, ఇవి నీ శరీరములో నువ్వు హాస్పిటల్కి వెళ్తూ ఉంటేనే దాని మీద పడుకోబెట్టినప్పుడే ఫస్ట్ నీ జబ్బు అడగరు. ముందు ఆమె మెడలో ఏమన్నా ఉంటే, కాళ్ళకి ఏమన్నా ఉంటే, చేతులకు ఏమన్నా ఉంటే తీసేయండి. నువ్వు బ్రతుకుతావు, చావడానికి పోలే, మంచి అవ్వడానికే పోయినావు. కానీ అక్కడ హాస్పిటల్లో ఏం రూల్ పెట్టిండ్రు? ఏం పెట్టిండ్రు? ముందు మీరు ఒంటి మీద ఉన్న వస్తువులని తీసివేయాలి. బ్రతుకుతామనే కదా హాస్పిటల్కి వెళ్ళినాము. ఒక్క 24 గంటల్లో జరిగే శల్య చికిత్సలోనే మన ఒంటి మీద నుంచి అన్ని తొలగించేస్తున్నారు ఈ డాక్టర్లు. మరి పరమాత్ముడు అనే డాక్టర్ కూడా అసలు చివరికి ఈ శరీరాన్నే మన నుండి తొలగిస్తున్నాడు. ఎందుకు ఇంత పాకులాడుతున్నామంటే కేవలం మన గురించి మనకు ప్రేమ లేదు. మన మీద మనకు అమితమైన ప్రేమ ఉంటే మనము ప్రతిరోజు అసత్యాచరణ చెయ్యము, అధర్మాచరణ చెయ్యము. అది చెప్తున్నాడు. సరేనా? శాస్త్రములో ఏముంది అంటే ప్రళయములో పరమాత్ముడు ఉంటాడు, ప్రళయం తర్వాత కూడా పరమాత్ముడు ఉంటాడు. కనుక ఎవరైతే జీవుని కంటే పూర్వం ఉన్నాడో, అంటే జీవుడు కార్యరూప శరీరమును ధరించక ముందు జీవునికి తన సామర్థ్యం తెలియదు. తెలుసా? తెలియదు. నేను ఇది, నేను అది అని ఎప్పుడు పరిచయం ఇచ్చుకుంటారు మీరు? ఇప్పుడు కదా పరిచయం ఇచ్చుకుంటున్నారు. అలానే మీకు కోరికలు లేవంటే కోరికలు ఉన్నవి. కానీ మీ యశస్సు, మీ పరిచయం, మీ ఉనికి ఎప్పుడుంది? కార్యరూప జగత్తున ఉంది. అందుకనే ప్రళయములో ప్రకృతి కానీ జీవుడు కానీ ఎవరి ఆధీనములో ఉన్నారు? ఇంకా ఏమంటాడంటే శాస్త్రములో ఇంకేం చెప్తున్నాడంటే, అరే నువ్వు ఎవని ద్వారా చూడగలుగుతున్నావో, వినగలుగుతున్నావో, మాట్లాడగలుగుతున్నావో, వృద్ధిని పొందుతున్నావో, ఇతరత్ర తిరగగలుగుతున్నావో అతనితో నీకేంటయ్యా? ఎందుకింత పోటీ పరమాత్మునితో? నేను సాధువైపోతా, నేను సాధు స్థానంలో కూర్చుంటా, నాకు నచ్చిన దైవాన్ని నేను ఆరాధింపజేసి శిష్య బృందాన్ని తయారు చేసుకుంటా.
అరే ఈ రోజు అందరు అనుయాయులను తయారు చేసుకుంటున్నారు, కానీ అందరము కలిసి ఆ జగత్కర్తకి ఎందుకు అనుయాయులం అవ్వలేకపోతున్నాం? లేదు, ఈ కార్యరూప జగత్తు నేచర్ ఇది స్వయంగా తయారైంది. జీవుడు అనేవాడు నీటి బుడగ లాంటి వాడు, ఇతని వెనుక ఎవరూ లేరని. అరే ఇంతనా? శబ్దం, స్పర్శ, రూపం, రసం, గంధం, కోరిక, ఇచ్ఛ, ప్రయత్నం ఇవన్నీ ఎవరి వల్ల చెయ్యగలుగుతున్నాం? పరమాత్మని వలననే చెయ్యగలుగుతున్నాం. ఈ ముక్కుకి 2 ద్వారాలు లేకపోతే శ్వాస పీల్చుకునే వాళ్ళమా, వదిలే వాళ్ళమా? చెప్పండి, ఏమయ్యేది? శ్వాస పీల్చుకోకపోతే, ఈ వదిలే శక్తి గనక లేకపోతే, అపాన వాయువు దగ్గర ద్వారం ఉంది, ఆక్సిజన్ శుద్ధమైన గాలి పీల్చుకునే దగ్గర ద్వారం లేదు. అప్పుడు ఏమవుతుంది శరీరం? అపాన వాయువుకైతే స్థలం ఉంది శరీరములో, మలద్వారం ఉంది, అక్కడ నుంచి అపాన వాయువు వెళ్ళిపోతుంది. కానీ శుద్ధమైన గాలి పీల్చుకునే ద్వారం లేదనుకోండి, అపాన వాయువు ఎలా తయారవుతుంది? ఈ శరీరము యొక్క వ్యవస్థ ఎంత అందంగా, ఎంత నైపుణ్యముగా, ఎంత గొప్పగా చెక్కాడో అది కదా నువ్వు చూడాల్సింది మానవ జన్మ వచ్చిన తర్వాత. అరే బాహ్య శరీరానికంటే ముందు పరమాత్ముడు చక్షురాది ఇంద్రియాలనిచ్చి ఎంత చక్కగా చెక్కాడు. ఆ చెక్కిన దాన్ని ఆస్వాదించు. నాకు ఇది లేదు, అది లేదు, ఇలా చేశాము, అలా చేయము అని దుఃఖింపబడి కృంగిపోయి అసలు స్వరూపాన్ని మనం మర్చిపోతున్నాము. అందుకనే మనకు మన జన్మ రహస్యాలు తెలియవు. సంపాదించిన దాంట్లో అధర్మంగానో, శ్రమతోనో, పైత్రికంగానో, అదృష్టంతోనో వచ్చిన సంపత్తిని కిరీటాలు పెట్టించి గురువుకి పాదాల దగ్గర సమర్పించి, అయ్యా నా పాపం పుణ్యమంతా మాఫీ అయ్యేలాగా నువ్వే తక్కెళ్ళలో కూర్చో, నువ్వే చూసుకో. అందుకనే గురుం ప్రణామం మాతృం నమామి, నమః నమః అని విశ్వ దేవతలకి నమస్కరిస్తున్నాము. కానీ ఈ శరీరాన్ని తయారు చేశాడే ఆ బ్రహ్మకు నమస్కరించడమే మనం మర్చిపోతున్నాం. సరేనా? ఓం శాంతి శాంతి శాంతి.